హాయ్ అండి. మీలో ఎంతమందికి వడల కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎక్కువ మసాలాలు వాడకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తీసుకున్న వడలని ఇందులో వేసుకొని రెండు వైపులు తిప్పుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.